హాయ్ హలో నమస్తే. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా గీ వేసుకొని, గీలో జీలకర్ర, పచ్చని పప్పుని బాగా కడుక్కొని, ఒక కప్పుకి 2 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని కొంచెం బాయిల్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత అది ఉడికిన తర్వాత మనం దాన్ని వేలితో ఇలా ప్రెస్ చేస్తే అది స్మాష్ అవుతుంది. ఒక కప్పు బియ్యం రవ్వకి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక అందులో ఆ రవ్వను వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత అది 2 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత ప్లేట్ ఓపెన్ చేస్తే అది కొంచెం బాగా ఉప్మాలాగా తయారవుతుంది. దాన్ని మనం బాగా అలా స్మాష్ చేస్తూ గెంటితో దాన్ని ఉండ్రాల్లాగా చేసుకొని బాల్స్గా అన్నీ ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చేసిన ఉండ్రాలన్నిటిని ఒక 5 or 7 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రుచికరమైన ఉండ్రాలు రెడీ అయిపోతుంది. ఈ ఉండ్రాళ్ళు వినాయకుడి కోసమే మాత్రమే కాదు, మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా అడిగి మరీ తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో సాఫ్ట్గా వచ్చే ఈ ఉండ్రాళ్ళు అందరికీ నచ్చుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.